అమ్మ మీ పేరు చెప్పండి ముందు. నా పేరు దోన్ సుశీలండి. సుశీల. వచ్చి మాకు తెచ్చి పెట్టారు. కాయగూరలు, బియ్యం, చేపల కూరలు, పచ్చిరొయ్యల కూరలు, భోజనం కూడా కొన్ని రోజులు పొట్లాలు తెచ్చి ఇచ్చారండి. ఎవరమ్మా? పాటగారండి, మండవల్లి పాటగారు. మండవల్లి పాస్టర్. ఓకే, his name was Moses. He is Pastor Moses from Mandavalli. He is from Mandavalli, and since 2016 he is distributing the rice and other accessories here. Some problems are arising due to some other extra persons. So the people here, all the families are here, around 30 to 50 families here. These are all leprosy patients, and this is called the leprosy colony. One of the person, his name is సుశీల. చెప్పమ్మా మీ సమస్య ఏంటి చెప్పమ్మా. సమస్య ఏమంటే పాటగారు ఎట్టారని తిన్నాము. వస్తా మరి ఎలాగా మా దగ్గరికి వచ్చి కలుగున్నది ఏదో పెట్టారు. మీరు తిన్నా బట్టలు కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. పండుగ వచ్చినప్పుడు ఆయన అక్కడక్కడ గడుకొచ్చి 10 మందికి ఒకసారి 5 ఒకసారి అలా తెచ్చి ఇచ్చిన. ఫ్రమ్ హౌ మెనీ ఇయర్స్, ఎన్ని సంవత్సరాల నుంచి పాస్టర్ గారు మీకు తెలుసు? ఫ్రమ్ 16 years యూ నో దిస్ పాస్టర్ మోజెస్. ఓకే ఓకే, దెన్ చెప్పమ్మా. ఇచ్చారండి. ఇప్పుడు మా అమ్మల్ని ఇలా అన్యాయం చేసి మరి అలాంటి బీబీస్లా మేము బాధపడలేదండి. హౌ మెనీ టైమ్స్ హీ కేమ్ హియర్ పాస్టర్ మోజెస్? ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన మీకు తెలుసు? ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మీకు పరిచయం చేస్తున్నారు? 2016. ఫ్రమ్ 2016 ఆన్వర్డ్స్. ఓకే ఓకే. మెడిసిన్స్, హీ ఈజ్ ఆల్సో డిస్ట్రిబ్యూటింగ్ మెడిసిన్స్ హియర్ ఆల్సో. ఓకే చెప్పమ్మా. చక్కగానే కూడా ఇచ్చారండి, బళ్ళు కూడా ఇచ్చారు. చక్కగా బళ్ళు అక్కడక్కడ పంపి ఆయన ఎక్కడికైతే తెలియదు మహానుభావులు అలా తెచ్చెట్టుకోరు. ఒకవేళ రాబడి మేము ఫోన్ చేసుకోవడం మా దగ్గరికి ఎందుకు రావట్లేదు, మాకు తెచ్చి అవ్వలేదని మేము ఫోన్ చేస్తే ఇలా ఆయన బాగా సీరియస్ కూడా అయిపోయారండి పాపం. ఆ 2 నెలలు రాలేదండి. రాబోయేటప్పుడు ఏదో ఫోన్ చెప్తామండి, మా ఎదురుగా చేస్తారండి. ఏదో పెట్టలాంటి ఆడిచి కొడపలాంటి భయం అని ఏదో మీలాంటి దాతలు అంటే మాకు అది ఒక ఆశ కదండి. ఇప్పుడు మేము ఎంతగానో మేము కాలు గుర్తులు వచ్చి తిరగలేకపోతున్నాం. మరి అలా సార్ 10 మంది వెళ్తారు కానీ మేము బతకగలదు అనాథమే. హౌ మెనీ కేజెస్ యూ గాట్ ఫ్రమ్ పాస్టర్ రమేష్? హౌ మెనీ, ఎన్ని కేజీలు మీకు రమేష్ గారు ఇచ్చారమ్మా గతంలో మీకు అందించినవి? హౌ మెనీ కేజెస్ పాస్టర్ రమేష్ డిస్ట్రిబ్యూటెడ్ హియర్? 13, ఓన్లీ 13 కేజెస్. ఓకే. వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ దట్ రైస్? ఎలా ఉందమ్మా ఆ బియ్యం యొక్క క్వాలిటీ ఎలా ఉంది? మీరు తిన్నారు కదా మీరు అందరూ కూడా. దే హ్యావ్ సమ్ మేజర్ హెల్త్ ఇష్యూస్ ఆఫ్టర్ ఈటింగ్ దట్ రైస్. They got some stomach pains, motions and vomitings etc. after eating that rice. Okay, చెప్పండి. బాబు వాంతులైని మా ఆయన గారికి ఆ బియ్యం తిన్నాక. They got vomitings. Okay. సిలిండర్ కూడా పెట్టించామండి. Silence. Okay. ఊళ్ళోకి వెళ్ళిపోయారు. Okay. Some of the people got hospitalized here. Some of the people after eating that rice they went to hospital for the proper treatment. ఓకే చెప్పమ్మా. కూడా ఇంగ్లీష్లో ఆపరేషన్ కాయలు ఎక్కించామండి. ఆ బియ్యం తిన్నాక నేను లేనండి, నేను ఊళ్ళోకి వెళ్ళిపోయాను. 14 సార్లు తెచ్చుకున్నాను. నేను వచ్చాడు సీరియస్ అయిపోయాడు ఆయన. చుట్టప్పుడు ఆడాడు వచ్చేటప్పటికి వాళ్ళు కాయలు తెప్పించి ఎక్కించుకున్నాం. టాబ్లెట్ తెప్పించుకొని వాడాము. ఏదో మీరు దయచేసి మీలాంటి టాబ్లెట్తే బతుకుతాం. మరి అవును చాలా మంది అండి ఆయన కాదు మా ఆయన బాగా సీరియస్ అయిపోయాడు. కొంతమంది అలాగే బాధపడితే టాబ్లెట్లు కాయలు ఎక్కించారండి చాలా. రమేష్ గారు ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చారమ్మా? హౌ మెనీ టైమ్స్ రమేష్ ఫస్ట్ రమేష్ కేమ్ హియర్? ఒకసారి వచ్చారు. ఓన్లీ 1 time రమేష్, ఓన్లీ 1 time. ఓకే. ఎప్పుడు వచ్చారమ్మా? ఎప్పుడో వచ్చారండి. పలమట్ల ఇచ్చి 14 లోపల నుంచి వెళ్ళిపోయాడు. ఫస్ట్ రమేష్ కేమ్ హియర్ ఓన్లీ 1 time. ఓకే. ఒక నిమిషం. Pastor Ramesh distributed rice here. They actually told 15 kgs of rice he is distributing, but actually he is distributed here only 13 kgs per head, per family. I know per family. Okay. The elder of the colony
హిస్ నేమ్ వాస్, మీ పేరండి? నా పేరు ఒంగూరు వీర్రాజు అండి. వీర్రాజు గారు, ఎల్డర్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ ఎల్డర్ ఆఫ్ ద దిస్ చర్చ్. Okay, he want to say something, Lucy madam, he want to say something, just hear me. చెప్పండి. ఇప్పుడు మోషే పాస్టర్ గారు ఇచ్చినప్పుడు మాకు అన్ని రకాలుగా డొనేషన్ చేసి తెచ్చినా, వారి ఇంట్లో తెచ్చినా అన్ని రకాలుగా మంచిగా తెచ్చి ఇచ్చారండి. మరి 2 నెలల క్రితం ఇచ్చిన ఆయన బియ్యం మంచిది తేలేదు, దుప్పట్లు కూడా. From 2016 onwards, Moshe pastor distribute a very fine quality of rice here. All the people, they are very impressive about the Pastor Moses, who is the servant of God. From 2016 onwards, he is doing very good things here. Okay, I think just look at here are some rice bags and oil packets and other other things. Madam, okay, actually these people have some pain. They want to reveal some real facts about the Ramesh pastor. So all the people here is eager to talk with you, madam. Okay, చెప్పండి. లూజీ అమ్మగారు మంచి బియ్యం ఇమ్మన్నప్పుడు మంచి బియ్యం ఇస్తే మాకు సంతోషంగా ఉండండి. మరి మోషే గారితోనేమో ఇంకో రకంగా, మాతోనేమో తెచ్చిన బియ్యం ఇంకో రకంగా, ఒక రకంగా ఇమ్మంటూ ఇంకో రకంగా బియ్యం తెచ్చి మాకు చాలా అనాథం కలగజేశాడు కనుక అలాంటి పాస్టర్ గారిని కొంచెం ఖండించి మంచి పాస్టర్ గారి ద్వారా మాకు నెల ఏదైనా సహాయం చేయించాలని కాలనీ తరఫుగా రిక్వెస్ట్ చేస్తాం.